ఆర్ యూ పజిల్డ్ విత్ ది క్వశ్చన్స్ దట్ యూ నీడ్ టు ఆస్క్? సేల్స్లో ఎలాంటి ప్రశ్నలు అడగాలి అని చెప్పి అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నారా? లేదా మీరు సేల్స్ కన్వర్జేషన్ చేస్తున్నారు, బాగానే మాట్లాడుతున్నారు, కానీ ఆ కన్వర్జేషన్లోంచి అవుట్కమ్ ఏమీ రావట్లేదు, మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావట్లేదు కస్టమర్ దగ్గర నుంచి, మనము కస్టమర్కి హెల్ప్ చేద్దామనే ఆలోచనలో ఉన్నా కానీ ఏం ఎందుకు ఇక మిస్ అవుతున్నాము ఇన్ఫర్మేషన్ అనేది మనకు అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నట్టయితే ఈ వీడియో చూడండి. దాదాపు 7,000కు పైగా బిజినెస్ ఓనర్స్ తోటి వర్క్ చేసిన అనుభవంతో, 300 మంది బిజినెస్కు కోచింగ్ ఇచ్చిన అనుభవంతో, చాలా సింపుల్గా, ఈజీగా మీరు మీ బిజినెస్లో ఎలాంటి ప్రశ్నలు అడిగితే సేల్స్ కన్వర్జేషన్స్లో ఎఫెక్టివ్గా రిజల్ట్స్ పొందుతారు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో అట్లీస్ట్ 5 to 6 క్వశ్చన్స్ వేరు వేరు బిజినెస్లకి బాగా ఉపయోగపడే చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు మీ బిజినెస్ అవసరాలకు తగ్గట్టుగా మీరు యాక్చువల్గా క్వశ్చన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు కూడా. ఓకేనా? సో చాలామంది ఏమని అడుగుతారు, మీ ఛాలెంజ్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు, జనరల్గా ఈ ఛాలెంజ్ ఏంటి అన్నప్పుడు వెస్ట్రన్ కల్చర్లో అయితే వాట్ మేక్స్ యూ వేకప్ ఇన్ ఆల్ ది నైట్, నైట్ అంతా కానీ నిద్ర పట్టకుండా పనిచేస్తున్న అంశాలు ఏంటి, మీకున్న స్ట్రగుల్ ఏంటిది అని చెప్పి సేల్స్లో చెప్తారు. పుస్తకాల్లో రాసిన లేకపోతే కోర్సుల్లో చెప్పిన ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ కూడా యాక్చువల్గా కస్టమర్ దాన్ని పెట్టి చెప్పి దాని ద్వారా మనలోంచి వివరాలు తెలుసుకొని సర్వీస్ పొందాలి లేకపోతే ప్రొడక్ట్ పొందాలి అని చెప్పి అడుగుతాడా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ కొంచెం టిపికల్ థియరిటికల్గా అనిపిస్తుంది. అలా కాకుండా ప్రాక్టికల్గా మీరు వెస్ట్రన్ కల్చర్ని పక్కకు పెట్టేసి ఇండియాలో సింపుల్గా అర్థమయ్యే భాషలో ఒక హై టికెట్ సేల్స్లో కానీ పెద్ద కన్సల్టేటివ్ సేల్స్లో, అంటే సేల్స్ మ్యాన్ యొక్క అవసరము, సేల్స్ పర్సన్ యొక్క అవసరం, బిజినెస్ ఓనరే ఉన్నా కానీ వాళ్ళు సేల్స్ చేసేటప్పుడు జనరల్గా అడగాల్సిన ప్రశ్నలు ఏ ఎలిమెంట్స్ మీద ఉంటాయి అనేది నేను డిస్కస్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీ ఇండస్ట్రీకి, మీ బిజినెస్కి తగ్గట్టుగా మీరు ప్రశ్నల్ని రిఫైన్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గెట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, మీరు రెగ్యులర్గా అడిగే ప్రశ్నల్లో మీ ఛాలెంజ్ ఏంటిది, మిమ్మల్ని రాత్రి నిద్ర పట్టకుండా చేయాల్సింది ఏంటిది అనేది వేగ్ క్వశ్చన్స్ అడిగితే వేగ్ ఆన్సర్స్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. అంటే స్పష్టతతో కూడిన ది క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యూ ఆస్క్ విల్ బ్రింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఆన్సర్స్ దట్ యూ విల్ గెట్. మీరు అడిగే ప్రశ్నలలో ఉన్న క్వాలిటీనే మీకు వచ్చే ఆన్సర్లు, రెస్పాన్స్లో వచ్చే క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఆ క్వాలిటీని పెంచేందుకు మనం వర్క్ చేయాలనేది క్లారిటీ. నెంబర్ టూ, మనం ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నాము, ఎందుకు అడుగుతున్నాము అంటే మన ప్రొడక్టు లేదా సర్వీసు మన బిజినెస్లో అమ్మటానికి మాత్రమే కాదు. నా ఛానల్లో ఎప్పటి నుంచో చూసిన వాళ్ళైతే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. మనం సర్వీస్ చేయటం కోసం, సో సర్వీస్ చేయడం కోసం మీకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రస్తుతం కస్టమర్స్ ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, అవగాహన ఏ స్థాయిలో ఉంది, వాళ్ళకి ఏమన్నా వేరు వేరు ఎక్స్ప్లోర్ చేశారా ఆప్షన్స్, ఇప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం గురించి వాళ్ళకి తెలుసా, వాళ్ళకి అసలు సొల్యూషన్ ఉంటుందని తెలుసా, లేకపోతే సొల్యూషన్లో రకరకాల ఆప్షన్స్ గురించి తెలుసా, లేకపోతే ఆప్షన్స్ గురించి కూడా తెలిసిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆపుతున్న అంశాలు ఏంటి, వీటిని ఎలిసిట్ చేయడానికే ప్రశ్నలు అడుగుతాము అనే క్లారిటీ మనకు ఉండాలి. సో ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్ ప్రకారము స్ట్రాటజిక్గా మీరు ఇన్ఫర్మేషన్ ఎలిసిట్ చేయటానికి రెడీ అవుతారో అప్పుడు సర్వీస్ చేయటం కోసం చేస్తున్నారు. అంతేగాని అమ్మటం కోసం అమ్మటానికి ఏదో ఒకటి రెడ్ కలర్ తీసుకుంటారా, బ్లూ కలర్ తీసుకుంటారా, పెద్ద సైజ్ తీసుకుంటారా, చిన్న సైజ్ తీసుకుంటారా, అది చెప్పరు. ఓకే, సో ఈ విషయాన్ని మీకు ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడం కోసము నేను వైట్ బోర్డ్ తీసుకుంటాను. వైట్ బోర్డ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఈ సేల్స్ క్వశ్చన్స్ మేజర్గా మీరు ఇన్ఫర్మేషన్ని లేదా కన్ఫర్మేషన్ తీసుకోవడానికి అడుగుతారు. గతంలో వీడియోల్లో కూడా మీరు సేల్స్ క్వశ్చన్లకు సంబంధించి నేను తీసిన సిరీస్ చూసినట్టయితే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సేల్స్ సక్సెస్ ట్రైనింగు లేదంటే ఆ వీడియోలు ఏవైనా చూసినట్టయితే మీకు ఒక అవగాహన ఉండి ఉంటుంది. అయితే ఈ క్వశ్చన్స్లో ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ కోసం అడిగే ప్రశ్నల్లో ముఖ్యంగా 5 రకాల ప్రశ్నలు పెద్ద సేల్స్లోను, కన్సల్టేటివ్ సేల్స్లోను, రియల్ ఎస్టేటు, ఇన్సూరెన్సు, ఇంటీరియర్ డెకరేషను లేదా ఒక పెద్ద బెటర్ ప్రొడక్ట్ వాల్యూ ఎక్కువగా ఉండే సేల్స్లో చాలా బెటర్గా హ్యాండిల్ చేయాలి అంటే మీకు క్లారిటీ ఉండాలి. ఏంటిది, వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్, మీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అని చెప్పి అడిగే కామన్ క్వశ్చన్ బదులు, సో బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే,
ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్ గురించి కామన్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏమైందంటే ఈ ఛాలెంజ్కి మనం చెప్పి ఆన్సర్ని బేస్ చేసుకొని అది మా దగ్గర ఉంది, నా ప్రోడక్ట్లో ఉంది, నా సర్వీస్లో పెట్టి ఉంది అని చెప్పి చెప్పటానికి ప్రయత్నం చేస్తామేమో, మ్యానిపులేట్ చేస్తామేమో కన్వర్జేషన్లో అన్న కంగారులో ఉంటారు కస్టమర్స్. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ గురించి అడిగే బదులు మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా ఏం చేయొచ్చు అంటే వాట్ కాజ్డ్ యూ టు ఫీల్, మీకు ఎందుకు అలా అనిపించింది, ఆల్రెడీ ఉన్నదానికంటే బెటర్ది కావాలని. ఫ్రిడ్జ్ కొనాలి, ఫ్రిడ్జ్ ఇప్పుడే కొనడానికి మెయిన్ కారణం ఏంటి? పాత ఫ్రిడ్జ్ని మార్చుతున్నారా, లేదంటేనేమో కొత్తగా గృహప్రవేశం చేసి ఫ్రిడ్జ్లోకి కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవడం కోసం ట్రై చేస్తున్నారా, లేదన్నా గిఫ్ట్ ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నారా, లేదా సమ్మర్లో స్పెషల్గా మీ ఇంట్లో ఉండే ఒక పర్టికులర్ గెస్ట్ కోసం తీసుకుంటున్నారా, ఆ పర్టికులర్ ఫ్రిడ్జ్ని పిల్లలు వాడతారా, పెద్దవాళ్ళు వాడతారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోగలగాలి. కాబట్టి ప్రస్తుతం మీకు ఆల్రెడీ ఉన్నదానికంటే ఇది కావాలని ఎందుకు అనిపించింది అని, వాట్ కాజ్డ్ అంటే వాళ్ళకి ఏమి అవసరాల కోసం తీసుకోవాలనిపించింది, ఏది ప్రాంప్ట్ చేసింది, ఏది ట్రిగ్గర్ చేసింది అనేది అడగండి. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ గురించి అడిగే బదులు ఇలా అడగటం ద్వారా ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకి ఆటోమేటిక్గా తెలుస్తాయి కాబట్టి మనకి టెన్షనే లేదు. ఓకే. తర్వాత అన్నింటికంటే ముఖ్యంగా వాట్ మోటివేటెడ్ యూ, ఇది కూడా ఇందాక దానిలాగానే ఉంటుంది. వాట్ మోటివేటెడ్ యూ, నీకు మీరు అసలు ఈ మీటింగ్ రావడానికి కారణం ఏంటి? మీరు ఒకవేళ నా దగ్గరికి లైవ్లో కాల్స్లో వచ్చారనుకోండి, ఎవరైనా మీటింగ్ బుక్ చేసుకొని కన్సల్టేషన్ కాల్లో, మేజర్గా మీ బిజినెస్లో ఏ అంశాలని దృష్టిలో పెట్టుకుంటే మీరు బుక్ చేసుకోవాలనిపించింది ఈ మీటింగ్ని అని చెప్పి అడుగుతాను నేను జనరల్గా. సో ఇది ఏంటంటే వాళ్ళ యొక్క మోటివేషన్ తెలుపుతుంది అనమాట. ఈ మోటివేషన్ తెలిస్తే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ గురించి ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తారు, ఛాలెంజెస్ గురించి చెప్తారు, ఏ సొల్యూషన్స్ కోసం చూస్తున్నారో చెప్తారు. సో ఈ ఛాలెంజెస్ చెప్తారు, సొల్యూషన్స్ కోసం చెప్తారు కాబట్టి మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది, ఏ అంశం మీద చెప్పాలి, ఏ అంశం కోసం వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి ఏం చేస్తే మనం సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాము, అది కవర్ అవుతుందా లేదా అనేది మనకు క్లారిటీ ఉంటుంది. తర్వాత వేర్ ఆర్ యూ నౌ అండ్ వేర్ యూ వాంటెడ్ టు గో అంటే, ఒకటి వాట్ మోటివేటెడ్ యూ, మిమ్మల్ని మోటివేట్ చేసినటువంటి. రెండవది వేర్ ఆర్ యూ నౌ, ఇప్పుడు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు. సో బేసిక్గా ఈ ఇప్పుడున్న సిచ్యువేషను, మీరున్న సిచ్యువేషన్ ఏంటి, వేర్ యూ వాంట్ టు గో. ఓకే. మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమరు తనున్న సిచ్యువేషన్లో హ్యాపీగా లేడు. ఓకే. కస్టమర్ తనున్న సిచ్యువేషన్లో హ్యాపీగా లేడు, తనకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు. ఏ అనే పాయింట్ దగ్గర ప్రాబ్లమ్స్, పెయిన్ పాయింట్స్, డిజైర్స్ అన్నీ ఉన్నాయి. బి అనే పాయింట్ దగ్గర పోదాం అనుకుంటుండు. బి అనే పాయింట్ దగ్గర తను హ్యాపీగా ఈ రిజల్ట్ అని కావాలనుకుంటుండు. అది ఏదైనా కావాలి. ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటుండు, రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏదో తెలియదు, కాదు కొంత కొంత తెలిసింది కానీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏం చేయాలో తెలియదు. సో కరెంట్ సిచ్యువేషన్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది, అంటే మీ ప్రొడక్ట్ సర్వీస్కి సంబంధించిన అట్లీస్ట్ అవగాహన విషయంలో ఎలా ఉన్నారు, సొల్యూషన్ విషయంలో ఎలా ఉన్నారు, కాంబినేషన్స్ విషయంలో ఎలా ఉన్నారు, ఆ దాని గురించి మీరు అడగగలగాలి. వేర్ ఆర్ యు నౌ, వేర్ యూ వాంట్ టు గో. తర్వాత వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు అచీవ్ వాట్ యూ వాంట్ టుడే, అంటే ఈ ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు ఈ జర్నీకి వెళ్తుంటే మిమ్మల్ని అడ్డుగోడలాగా ఉండి ఆపుతున్నది ఏంటిది, ఏం ఆపుతుంది. ఓకే. సో మీరు అనుకున్నట్టుగా మీ ఇల్లుని ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవాలనుకుంటే మీకు ఛాలెంజ్ ఎక్కడొచ్చింది అంటే, ఇంటీరియర్ డిజైనింగ్ మోడల్స్ తెలియకపోవచ్చు, ఏ డిజైనింగ్ ఎలా వస్తుందో తెలియకపోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడితే కరెక్టో తెలియకపోవచ్చు. ఎక్కువ మందికి ఉండే భయం ఏంటంటే తక్కువ డబ్బుతోటి ఎక్కువ వాల్యూ రావాలనుకుంటారు. సో ఎవరు ఆ పని చేస్తారనేది తెలియ కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆ పని చేస్తారు అనేది మనమే అనేది నిరూపించాలంటే మనము ట్రస్ట్ వర్తీ క్వశ్చన్స్ అడిగినప్పుడు అది నిరూపించవచ్చు. సో వాళ్ళ నమ్మకాన్ని తీసుకునేలాగా వాళ్ళ నమ్మకాన్ని ఎర్న్ చేయాలి. ట్రస్ట్ అనేది మనం బిల్డ్ చేయము, ఎర్న్ చేస్తాం. అలా ఎర్న్ చేయాలి అంటే ముందు మనకి సరైన ప్రశ్నలు అడగటం తెలియాలి. సో ఇక్కడ మిమ్మల్ని స్టాప్ చేస్తున్న అంశం ఏంటి, ఈ స్టాప్ చేసే అంశం ఏంటిది అని మీ యొక్క
అనుకున్న రిజల్ట్ రావడానికి, అనుకున్న ప్రోడక్ట్ కొనడానికి, అనుకున్న సర్వీసులు తీసుకోవడానికి స్టాప్ చేస్తున్న అంశం ఏంటిది? ఆ, దాని గురించి అడగగలగాలి. తర్వాత ఈ స్- ఒకవేళ ఈ మీటింగ్ అయిపోతే మీరు అనుకున్న వివరాలన్నీ ఈ మీటింగ్ లాగా ఈ కన్వర్జేషన్ అయిపోయే లోపల మీకు అనుకున్న సొల్యూషన్స్, వివరాలు అన్నీ వస్తే, మీరు అనుకున్నది అచీవ్ చేస్తే అదేంటిది? సో మీరు అనుకున్న రిజల్ట్ వస్తే అదేంటిది? ది బెస్ట్ కేస్ సెనారియో ఎలా ఉండబోతుంది? ఆ బెస్ట్ కేస్ సెనారియో గురించి అడగగలిగితే బెటర్. సో ఒకవేళ నాతో కలిశారు, బాగానే ఉంది, నాతో మాట్లాడిన తర్వాత మీరు అనుకున్న సొల్యూషన్ మీకు వచ్చిందనుకోండి, అదేంటిది అని చెప్పి అడగగలగాలి. అది ఎలా ఉంటుంది అనేది తెలిస్తే వాళ్ళ అవుట్కమ్ అవసరానికి తగ్గట్టుగా మీరు మిమ్మల్ని మీరు మీ ప్రజెంటేషన్ వాళ్ళ అవసరాలకి లింక్ చేస్తూ మాట్లాడడానికి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం స్టాప్ చేస్తుందో తెలుసుకున్నారు. తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలో తెలుసుకున్నారు. తర్వాత ఎక్కడికి మోటివేట్ చేయాలో తెలుసుకున్నారు. తర్వాత ఇఫ్ ఈ మీటింగ్ ఒకవేళ సక్సెస్ అయితే ఎలా ఉంటుంది అని అడిగారు, బాగానే ఉంది. వాట్ ఆర్ యూ హోపింగ్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా, ప్రోడక్ట్ సర్వీస్ తీసుకోవడం ద్వారా మీరు అనుకుంటున్న ఎండ్ రిజల్ట్ ఏం కావాలని మీరు హోప్ చేసుకుంటున్నారు అనేది మీకు తెలియాలి. ఈ ఎండ్ రిజల్ట్లో ఒక ప్లాట్ తీసుకునే వ్యక్తికి ఇన్వెస్ట్మెంట్ భరోసా అనే ఫీలింగ్ అయి ఉండొచ్చు. పాప కోసం, పాప పెళ్లి కోసం రీసేల్ చేయడం కోసం అయి ఉండొచ్చు. తర్వాత వాళ్ళ బాబు మెడిసిన్ చేయడం కోసం ఆ, జపానో లేదా రష్యానో వెళ్ళడానికి అయి ఉండొచ్చు. లేదా ఆల్రెడీ తీసుకున్న 250 గజాల్లో 122 గజాలు, 130 గజాలు అమ్మేసి మిగతా 120 ఇల్లు కడదామనే ప్లానింగ్లో ఉండొచ్చు. సో ప్లాట్ అమ్మేవాళ్ళు ప్లాట్ అమ్ముతున్నామని అనుకుంటారు, కానీ పర్పస్ ఏంటి? వాట్ రిజల్ట్స్ యూ వాంట్ టు గెట్ బై ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్? ఈ ఒకవేళ బెస్ట్ కేస్ సెనారియోలో మనం కలిసి వర్క్ చేస్తే ఏం రిజల్ట్స్ మీరు కోరుకుంటున్నారు అంటే, ఏ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ మీన్స్ క్లారిటీ లేదు, బి దగ్గర కంప్లీట్ క్లారిటీ ఉంది, నేను ఈ పర్పస్ కోసం ఈ పని చేద్దాం అనుకుంటున్నా, ఇది నాకు ఈ విధంగా కనిపిస్తుంది, ఇది ఈ డాక్యుమెంటు నా చేతిలో ఉండటం నాకు ఫలానా ఫీలింగ్ని కలిగిస్తుంది అని వాళ్ళ ఫీలింగ్స్తో సహా డీకోడ్ చేయగలిగితే దెన్ యూ విల్ బీ డెఫినెట్లీ ఇన్ ఏ బెటర్ పొజిషన్. సో జనరల్గా అడిగే జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. వీటిని మీ యొక్క ఇండస్ట్రీకి తగ్గట్టుగా మార్చుకోండి. మీ ఇండస్ట్రీకి తగ్గట్టుగా వేరియేషన్స్ని క్రియేట్ చేసుకోండి. సో అన్ని బిజినెస్లకి సరిపోయే అలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఒక షాపులో ఉండే అమ్మేటప్పుడు రిటైల్ సిచ్యువేషన్ ఇది మ్యాచ్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు రిటైల్ వాళ్ళు? ఓకే, ఒక ప్రోడక్ట్, పర్టికులర్ ప్రోడక్ట్ గురించి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 జీన్స్ ప్యాంట్లు, ఒక 2 టీ షర్ట్స్, తర్వాత ఒక స్వెటర్ తీసుకోవడానికి వచ్చారు. ఓకే, క్లాతింగ్ రిటైల్లో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటిది? వాళ్ళకి ఏ సైజులో కావాలి, ఏ కలర్లో కావాలి, ఆల్రెడీ ఏమన్నా గతంలో చూసారా? ఇప్పుడు మళ్ళీ ఈ ఇప్పుడు కొనేటప్పుడు ఏ పర్పస్ కోసం కొంటున్నారు? తర్వాత వేరే ఏదన్నా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేశారా? అవి ఎందుకు మిస్ అయినాయి? తర్వాత బెస్ట్ కేస్ సెనారియోలో వాళ్ళకి ఎలాంటి ఐటమ్స్ ఉంటే బెటర్ అనుకుంటున్నారు, ఎలాంటి క్వాలిటీలో ఉంటే బెటర్ అనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలు మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. సో మీ అవసరానికి తగ్గట్టుగా మీరు అడాప్ట్ చేసుకోండి. సో దట్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ కన్వర్జేషన్స్ ఇన్ యువర్ సేల్స్ సిచ్యువేషన్. లేదనుకోండి, ఏం కావాలి అంటే బట్టలు కావాలి, ఇదిగో చూసుకోండి అన్ని ర్యాకులు ఉన్నాయి, కావాలని తీసుకోండి అంటారు. మీరు జనరల్గా మనం కస్టమర్గా వెళ్ళినప్పుడు చూడండి, బికాస్ దే ఆర్ నాట్ ఫెసిలిటేటింగ్ ది డెసిషన్ ప్రాపర్లీ, దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ అండ్ హెల్ప్ ది కస్టమర్ ప్రాపర్లీ. అందుకనే చాలామంది అక్కడ దాకా వెళ్ళి కూడా ఫ్రస్ట్రేట్ అవుతారు. అదే ఆప్షన్స్ని వీళ్ళంతా వీళ్ళుగా సెల్ఫ్గా వెళ్ళేవాళ్ళు ఆ, వాళ్ళకు ఉన్న బ్రెయిన్లో ఉన్న క్వశ్చన్లకు అన్ని ఆన్సర్లు ఇచ్చేలాగా ఆన్లైన్లో ఒకటి సెటప్ క్రియేట్ చేస్తే దాంట్లో పెట్టుకుంటారు. ఓకే, సో మీ యొక్క ప్రశ్నలు సేల్స్ కన్వర్జేషన్ని ఫెసిలిటేట్ చేయాలి. అందుకు మీ మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం ఏంటిది? ప్రస్తుతం మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏ సిచ్యువేషన్ దాకా వెళ్దాం అనుకుంటున్నారు, ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఆపుతున్నది ఏంటి? ఆ తర్వాత మీరు ఒకవేళ ఈ మీటింగ్ బెటర్గా అయిపోయింది అనే బెస్ట్ కేస్ సెనారియోలో మీ చేతిలో ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ మీరు తెలుసుకోగలిగి ఉండాల్సిన పాయింట్స్ ఏంటి? తర్వాత నా ప్రొడక్ట్ సర్వీస్కి వీటికి సంబంధించి ఆ, మీరు హోప్ చేస్తున్న అంశాలేంటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ ఏంటి? ఈ ప్రశ్నల్ని మీరు ప్రాపర్గా కానీ అడగగలిగితే దిస్ విల్ బీ ఏ గేమ్ చేంజర్ ఇన్ యువర్ బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ గాట్ గుడ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు
సర్వీస్ బేస్డ్ బిజినెస్లో ఉన్నట్టయితే ఈ కామెంట్స్ సెక్షన్లోకి వెళ్ళండి. స్పెషల్ ట్రైనింగ్ ఉంది, 20 మినిట్స్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ చూడటం ద్వారా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ సపోర్ట్, ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ. అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే. హ్యావ్ ఎ గ్రేట్ డే.